హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. శ్రీ పూజ కంపెనీ అధినేత మనతో ఉన్నారు. సో శ్రీ పూజ కంపెనీ అధినేతతో ఈరోజు స్పెషల్గా మనం ఎందుకు చేసామంటే ఒక చిన్న విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2019లో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సో కొన్ని రోజులకి అంటే దాదాపు లాక్డౌన్ పీరియడ్ అంటే కరోనా స్టార్ట్ అయిన తర్వాత సో కొంచెం ఇన్సిడెంట్ జరిగింది అతనికి, కార్తిక్ గారికి. సో ఆ ఇన్సిడెంట్లో భాగంగా ఆయన డైరెక్ట్గా ఆటోలో సీఎం సెక్రటరియట్కి వెళ్ళి సీఎం రిజైన్ చేయాలి, జాబ్కి అర్హత లేదని కోరిన వ్యక్తి కార్తిక్ అనమాట. సో ఆయన ఇక్కడి నుంచి ఆటోలో పోవడం ఏంది, సీఎం దగ్గరికి సో రిజైన్ చేయడం ఏందనేది సో కొంచెం ఆశ్చర్యం కలిగించినా కానీ బట్ అతనైతే అక్కడికి వెళ్ళారు, రిజైన్ చేయమని సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. సో అక్కడ లోపలికి అలో చేయలేదు. సో అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, సో ఎందుకు అతను సీఎంని రిజైన్ కోరారు, అసలు ఏంటి సందర్భం, సిచ్యువేషన్ అంతా కూడా ఇప్పుడు ఒకసారి కార్తిక్తో మాట్లాడదాం. హాయ్ కార్తిక్ గారు, నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్, ఫైన్. ఏంటి, ఎలా జరిగింది మీ జర్నీ, అసలు మీ ఇంట్రడక్షన్ ఏమన్నా ఫస్ట్, ఎవరు ఏంటి, అసలు సీఎం దగ్గరకు పోవాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది మీకు, ఎందుకు రిజిగ్నేషన్ అడిగారు ఆయన్ని? My name is NC Karthik Vardhan, MD of Sri Puja Snatch Foods Private Limited, and we manufacture the purest Deepam oil in the entire country, the Panchadeepam oil, and also we are the only company who made the natural oils affordable to the middle class people and affordable to all sections of people. And we intend to supply the purest food to the nation, and we intend the greatest immunities of the nation. We need the people to consume only the pure food internally, and we want the nation to be strong, stronger and strongest. That's it. ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉంటాయి అవన్నీ? Yes. And my company has a presence of 12 retail outlets, premium retail outlets, okay, and with 3 franchises, 2 in Tirupati and 2 in Nellore. That's my company profile, and 6 lakhs monthly turnover we have achieved. Within 2 years, we have achieved it. Okay. So that's my company achievement. And we have launched a variety of products which benefits the masses. And even we entered into the pharma sector. We launched the aroma relaxing oil, which is a corona preventive medicine. Yeah, it relieves headache, migraine in an instant, within 5 minutes. You know, last time in the period of in the time of corona, many people they have died due to the respiratory failures. You know, RTIs, respiratory tract infections. Yeah. సో మొత్తానికి ఏమంటారు మీరు? ఇంట్రొడక్షన్ అయితే ఓకే. సో చాలా మందికి అర్థమైందో లేదో కూడా తెలియదు, నార్మల్ కామన్ పీపుల్స్ కూడా చూస్తుంటారు. Yeah, English is a global language. That's why I want to communicate in English, because my message should reach the entire nation itself. సో తెలుగులో మాట్లాడితే మన ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది, ఆంధ్ర వాళ్ళకి తెలియడానికి సపరేట్ గా సూర్ణ మీడియా అనేది ఉంది. ఆఫ్ కోర్స్ తెలుగులో కూడా మాట్లాడతాం, ఇంగ్లీష్ లో కూడా మాట్లాడతాం, ఎందుకంటే my message should reach to the entire globe, because మన భారతీయులు ప్రపంచం అంతా ఉన్నారు. I understand about your feelings, so what you are going to be explain it, so I must understand, but this is only for Telugu people, so Telugu people know what your expressions are going on the present situation means. So let me start in Telugu lo matladam. So my father NC Subramaniam, special deputy collector and ex-CEO of Mahanandi temple. For more than 1.5 years, my father has rendered his esteemed services to the Mahanandishwara Swami Devasthana, which is situated in the Nandyal town, you know. Nandyal town lo. Yes. Mahanandi temple. Akkada 1.5 years వర్క్ చేశారు ఈవోగా. కానీ అకారణంగా ట్రాన్స్ఫర్ ఇచ్చారు కలెక్టర్ గారు. అది చెప్తాను. అక్కడ నీళ్లు ఎక్కువ వచ్చాయని, అది యాక్ట్ ఆఫ్ గాడ్. ఏమైందంటే వర్షం ఎక్కువ వచ్చి ఆ రోజు జలమయమైంది ఆలయం అంతా. అది ప్రకృతి విపత్తు, దానికి ఈవోకి సంబంధం ఏముంది? అనవసరంగా ఇచ్చారు ట్రాన్స్ఫర్, అకారణంగా ఇచ్చారు ట్రాన్స్ఫర్. సో మై ఫాదర్ గెట్ ట్రాన్స్ఫర్డ్ అండ్ రిటైర్డ్. I'll tell you, రిటైర్డ్ ఇన్ ద చిత్తూర్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ IOCL డెప్యుటేషన్ మీద వెళ్ళారు. సో రిటైర్మెంట్ ఫంక్షన్ అయిన ఒక వారం రోజులకి సెకండ్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చింది డాడీకి. అర్లీ మార్నింగ్ నాన్నగారికి ఒక 4:35 ఆ టైంలో వచ్చింది. అప్పుడు మేము అంబులెన్స్కి 108కి కాల్ చేస్తే వాళ్ళు 5 నిమిషాల్లో వస్తామని చెప్పి రాలేదు. ఎంత టైం వెయిట్ చేశారు మీరు అప్పుడు? మేము ఒక 5-10 మినిట్స్ ఆడ వెయిట్ చేసాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ క్రిటికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్రతి సెకండ్ కౌంట్ అవుతుంది. కాబట్టి మేము దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. మా నైబర్ కార్ ఇచ్చారు, వెళ్ళాము. సో వెళ్ళినప్పుడు అక్కడ డీఫిబ్రిలేటర్ ఎక్విప్మెంట్ లేదని చెప్పేశారు. ఎందుకంటే ఇప్పుడు మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత
యా డిఫిబ్రిలేటర్ ఉంటుంది కదా, ఇట్లా షాక్ టైప్ వస్తారు. సో అక్కడ లేడీ డాక్టర్ని అడిగితే లేదమ్మా ఎక్విప్మెంట్ అన్నారా. అంటే ఇప్పుడుండే ప్రభుత్వం ఎలా ఉందంటే పనితీరు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ఉండదు, ప్రజల ప్రాణాలు పోతాయి, కానీ మీరు డబ్బులు వేస్తారు అకౌంట్లలో. ఇది ఎంతవరకు సబబు? లైఫ్ ఇస్ ప్రెషియస్. మీరు డాడీని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎక్విప్మెంట్ లేదా? ఎక్విప్మెంట్ లేదన్నారు. ఇంకా అప్పటికే నాయన దేహాన్ని విడిచారు, చనిపోయారు. మళ్ళీ వీళ్ళు అంబులెన్స్ వాళ్ళు మధ్యాహ్నం మాకు ఫోన్ చేసి సారీ చెప్తారు. నేను ఒకటే చెప్పాను, మీరు చెప్పే సారీతో పోయిన ప్రాణం రాదు. సో దానికి మేమేం చేశామంటే జగన్ గారిని ఒకసారి కలిసి, ఎందుకంటే ఈయన అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ వల్లే ఒక ప్రాణం పోయింది కాబట్టి రెసిగ్నేషన్ సబ్మిట్ చేయండి సార్ అని మర్యాదపూర్వకంగా అడగడానికే వెళ్ళాము సెక్రటేరియట్కి. కానీ అక్కడ మనకు ఎంట్రన్స్లోనే మాకు అబ్జెక్షన్ చెప్పారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ప్లస్ పోలీసుల వాళ్ళు కూడా ఒక మాట అన్నారు, యా ఎక్కువ మాట్లాడితే వ్యాన్ ఎక్కిస్తాము ఇవి అన్నారు పోలీసులు. మేము అదే అన్నాం, మీరు వ్యాన్ ఎక్కించడం కాదు, నెక్స్ట్ ఎలక్షన్ ఈ ధర్మపీఠం సీఎం పీఠం ఆయన ఎట్లా ఎక్కుతారో మేము చూసుకుంటామని సవాల్ విసిరి వచ్చాము. ఏంటి సీఎం సెక్రటరీకి వెళ్ళి మీరు అక్కడ సవాల్ విసిరారా? ఎందుకు రిజైన్ చేయమని అడిగారా? రిజైన్ చేయమని? ఎస్, బికాస్ మై ఫాదర్స్ డెత్ ఈస్ డ్యూ టు హిస్ పొలిటికల్ ఇన్ఎఫికసీ అండ్ డ్యూ టు హిస్ ఇన్ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్. అంతే కదా. ఇప్పుడు సకాలంలో అంబులెన్స్ వచ్చింటే ఆ వెంటిలేటర్ సపోర్ట్ ఏదో ఒకటి మా ఫాదర్ బతికిండే ఛాన్స్ ఉంది, కానీ సకాలంలో అంబులెన్స్ రాలేదు. మిస్టర్ సీఎం ఈజ్ ఆన్సరబుల్ ఫర్ మై ఫాదర్స్ డెత్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి సార్ ఈజ్ ఆన్సరబుల్ ఫర్ మై ఫాదర్స్ డెత్. ఓకే, ఇంకా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ అట్లా ఏమైనా ఉన్నాయేమో అంబులెన్సెస్కి సక్రమంగా రాకపోతే అది ఆయన చూసుకోవాలి. మీరు ఏం చేయలేదా? అర్జెంట్గా ఎమర్జెన్సీ కాబట్టి ఏదన్నా వెహికల్లోనూ అట్లా ఎమర్జెన్సీ అదే మా నైబర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కార్ ఇచ్చారు. సో సారే కార్లోతో, ఎందుకంటే నాకు కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి మా నైబర్ కార్ డ్రైవింగ్ చేసుకొని మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అది ఎక్విప్మెంట్ లేదు అన్నారు. అట్లీస్ట్ డిఫిబ్రిలేటర్ అనేది ఉండింటే ఏదో ఒక షాక్ ట్రీట్మెంట్ అట్లా ఇచ్చి ఒక స్కోప్ ఉండేది, ఒక లైఫ్ సేవ్ అయిండొచ్చు. అంతే కదా, అది సిపిఆర్ చేసి ఏదో ఒకటి సంథింగ్. వాళ్ళు అది కూడా ఏం లేదు. మాకు అదే బాధాకరం వేసింది. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మొన్న మీరు చూశారు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారి మరణము వెనక ఎంత కుట్రలు ఉన్నాయో, గవర్నమెంట్ కుట్రలు. ఆయన ఎలాంటి కుట్ర ఉంది చెప్తాను, సత్యం మాట్లాడారు. ఆయన మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. దానికి ఆయన్ని నడి రోడ్డు మీద మన పోలీసులు డీజీపీ గారు పర్యవేక్షణలో అంతా గుడ్డలు కూడా తీసి కొట్టినారు. ఇది ఎంతవరకు సబబు అని ఒక సిటిజన్గా నేను ప్రశ్నిస్తున్నా. పోలీస్ డిపార్ట్మెంట్, మన డీజీపీ సార్, ఐజీ సార్ కూడా నాకు ఇది ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఐఎమ్ ఏ ఓటర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ యూఆర్ ఆల్ ఆన్సరబుల్ టు మీ. దట్స్ ఇట్, యూ హ్యావ్ టు ఆన్సర్ మీ. అంతే కదా, విధంగా కొట్టారనే. అంతే కదా, అంతేనా? మెడికల్ ఎక్విప్మెంట్స్ ప్రొవైడ్ చేయండి అని చెప్పడం వల్ల కొట్టారంట. అవును, మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. సుధాకర్ సార్ లేవనెత్తారు, ఆ కరోనా టైంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదయ్యా, ఫేస్ మాస్క్ కూడా ఇవ్వలేదు మాకు సరిగ్గా, ఎట్లా చేయాలి మేము సర్వీస్ అన్నట్టు ప్రశ్నించారు. అంటే ఉన్నది ఉన్నట్టు సత్యం మాట్లాడితే గవర్నమెంట్ పనిష్ చేస్తే అది ఎంతవరకు సబబు? ఇది ప్రజాస్వామ్యమా, డిక్టేటర్షిప్పా? ఇది నేను అడుగుతున్నాను. ఈజ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఏ డిక్టేటర్? ఇజంట్ ఇట్ ఏ డెమోక్రసీ? ఇది ప్రజాస్వామ్యమా కాదా? ప్రజలకే కదా సుప్రీం పవర్ ఉండేది ఇక్కడ. వీఆర్ సుప్రీం, వీఆర్ డెమోక్రాట్స్, వీఆర్ సుప్రీం. వీ విల్ డిసైడ్ who will stay in central or state through our vote. We vote for the efficients. We decide who will rule here. We are supreme, we are the people. We are the people of the country. We are the democrats. Democracy is supreme. That's it. It is a superior form of political administration. Even when compared to the autocracy, democracy is supreme. That's it. Yes. And everyone must abide to the judgment of the people. ప్రజా తీర్పుకే అందరూ శిరస్సు వంచి అంగీకరించాలి ప్రజా తీర్పుని. ఈరోజు మనం చూస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పరిస్థితులు. మొన్న చూశారు తిరుపతిలో. సో ప్రజలే తీర్పు చెప్తారని గట్టిగా చెప్తున్నారు. అవును. సో మీ తీర్పు ఏంటి? మీరు ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఓటు ద్వారా? నేను అఫీషియల్ మెంబర్ ఆఫ్ జనసేన. మేము ఎందుకు జనసేనకే మొగ్గు చూపామంటే, మన జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో, ఆయన పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ టైంలో, లైక్ 2019 నుంచి 2024 వరకు
ఫార్మర్ సూసైడ్ రేట్ ఎక్కువ ఉంది, చేనేత కార్మికుల సూసైడ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఆయన ఆన్సరబుల్ అవ్వాలి, ఎందుకంటే ఫార్మర్ కిల్లర్స్కి అంతా మేము ఓట్లు వేయం. ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఫార్మర్ కిల్లర్స్ అంటున్నారు. ఎస్. సో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా కింద వాళ్ళు రైతులను ఆదుకున్నామని చెప్తున్నారు. ఓకే, చేనేత కార్మికులు అన్నారు, చేనేత కార్మికులకి ఆదుకుంటున్నాం. సరే, ఇప్పుడు నేను చెప్పేదానికి మీరు చెప్పండి. విత్ డేటా నేను మాట్లాడుతున్నాను. పర్వాలేదు, అది మనకు 2021లో 1065 పీపుల్, 1065 మంది రైతులు సూసైడ్లు చేసుకున్నారు ఆంధ్రాలో. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన ఆర్టికల్. ఓకే, చూడండి, విత్ డేటా మాట్లాడుతున్నాను నేను. నెక్స్ట్ 2020లో 889 మంది సూసైడ్స్ చేసుకున్నారు రైతులు. ఓకే. సో వీటన్నిటికీ రెస్పాన్సిబిలిటీ సీఎందే, ఎందుకంటే ఆయన టైంలోనే ఇవి జరిగినాయి. ఒక్క రైతు చనిపోయినా అది సీఎందే బాధ్యత, ఎందుకంటే వీళ్ళ పొలిటికల్ ఇన్ఎఫికసీ వల్ల ఈ రైతుల మరణాలు సంభవించాయి. దీనికి సొల్యూషన్ కూడా మేము చెప్తాం, మేము అడ్మినిస్ట్రేటర్సే కదా, ఎండి ఆఫ్ శ్రీ పూజా స్నాచురల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో నేను చెప్తాను ఆన్సర్ దీనికి. ఫస్ట్, ముందు మొత్తం మన దేశవ్యాప్తంగా చెప్తున్నాను, ఏది మన రైతుల సూసైడ్స్ నిలువరించడానికి ఒక సొల్యూషన్. ఫస్ట్, గవర్నమెంట్ షుడ్ డిసైడ్ విచ్ క్రాప్ టు సో ఇన్ ద సాయిల్. ముందు సాయిల్ టెస్టింగ్ జరిపించాలి గవర్నమెంటే మొత్తం. సో ఆ సాయిల్ టెస్టింగ్ జరిపించి ఏ పంటలు పండుతాయో ముందు దాని ప్రకారము రైతులకి దేశీవాలి విత్తనాలే సప్లై చేయాలి. అది కూడా గవర్నమెంట్దే బాధ్యత, ఎందుకంటే ఈరోజు జెనెటికలీ మాడిఫైడ్ సీడ్స్ కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ సింజెంటా ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవంతా వీళ్ళు ల్యాబ్లో మాడిఫై చేసి హైబ్రిడ్లు అంతా వదులుతున్నారు బయటికి. ఆ కన్జంప్షన్స్ వల్లే మన జనులలో రోగనిరోధక శక్తి తగ్గిపోయింది, హార్మోనల్ డిజార్డర్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, కోశ వ్యాధులు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అంటే ఈ హ్యూమన్ మేడ్ కదా, జెనెటికలీ మాడిఫైడ్ హైబ్రిడ్స్. ఎప్పుడైనా దేవుడు ఏమి ఇచ్చారు? నాటు విత్తనాలు, అవే వాడాలి. అవి గవర్నమెంటే మొత్తం ఆ సాయిల్ టెస్టింగ్ చేయించి అంతా ఇవ్వాలి, సప్లై ఇవ్వాలి సీడ్స్. అది అలొకేటెడ్ కొన్ని సెంటర్స్ అనేది, సీడ్ సప్లై సెంటర్స్ అనేది గవర్నమెంటే నిర్ణయించుకొని ఏరియా ఏరియా వైస్ అంతా నిర్ణయించుకొని ఫార్మర్ సప్లై. నెక్స్ట్, అగ్రికల్చరల్ టెక్నాలజీ మీద మన గవర్నమెంట్ ఎక్కువ పెట్టట్లేదు బడ్జెట్. ఇప్పుడు చైనాను చూస్తే దే ఆర్ ఇన్వెస్టింగ్ ఎ లాట్ ఇన్ ద ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్. కానీ ఇక్కడ ఏముంది? ఉట్టి రైతు భరోసా అని డబ్బులు వేస్తున్నారు, దానివల్ల ఏం ఉపయోగము? మీరు ఎంత వేస్తున్నారు? అంతా కలిపితే ఒక రైతుకు 30,000 వస్తుందేమో, అంటే సంవత్సరానికి 30,000, నెలకెంత 3,000. అది సరిపోదు. ఇక్కడ రైతులకి ఏం కావాలి? ఒక విత్తుకునే కాడి నుంచి మొత్తం ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్ స్ప్రే కాడి నుంచి ఆ ఎక్విప్మెంట్స్ అంతా గవర్నమెంటే సబ్సిడీ రూపంలో అన్న రైతులకు అందుబాటు చేస్తే మనకు సూసైడ్ అనేది ఆ రేట్ తగ్గుతుందని చెప్తారు. అవును, ఇక్కడ ఏంటంటే సబ్సిడీ రూపంలో ఆ ఎక్విప్మెంట్, హైటెక్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తే ఖర్చులు మిగులుతాయి, మెయిన్ సేవింగ్స్ అవుతుంది. ఫార్మర్కి ఆర్థిక భారం అనేది ఎక్కువ ఉండదు. అందరూ కుతూహలం చూపిస్తారు, వ్యవసాయం చేయాలి మేము కూడా సంపాదించవచ్చు అని చూపిస్తారు. కానీ గవర్నమెంట్ అదేం చేయట్లేదు. ఇది మళ్ళీ కోతలకు కూడా ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్. వాటి మీద ఎంత పెడుతుంది గవర్నమెంట్? బడ్జెట్స్ పెట్టచ్చు కదా, అవకాశం ఉంది కదా. ఇప్పుడు మేము కార్పొరేట్ జిఎస్టీలు అని ఇంత ఇస్తున్నాము కంట్రిబ్యూషన్ ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కి, మళ్ళీ టోల్ గేట్స్ నుంచి ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. ఇన్ని ట్యాక్సులు వెళ్తున్నాయి, లక్షల కోట్లు. ఏం రైతులకు మీరు పెట్టలేరా? ఒక సిటిజన్గా, ఓటర్గా ఇదే నా ప్రశ్న గవర్నమెంట్కి, అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ. వై కాంట్ యూ స్పెండ్ గుడ్ ఎక్స్పెండిచర్? వై కాంట్ యూ అలొకేట్ గుడ్ ఎక్స్పెండిచర్ టు ద ఫార్మర్స్, ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద ఫార్మర్స్? ఏదైతే గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు, ఏదైతే సీడ్స్ మీరు అన్నట్టు నాటి ఉన్నాయి, అదేవిధంగా హైబ్రిడ్స్ ఉన్నాయి. బట్ చాలామంది ఏమనుకుంటున్నారంటే రైతాంగం కూడా మేము కూడా ₹4 సంపాదించాలి, క్రాప్ అనేది బాగా రావాలి, ఈ విత్తనం అయితే త్వరగా కంప్లీట్ అవుతుంది, అది త్వరగా కంప్లీట్ అవుతుంది, బాగా దిగుబడి వస్తుంది, ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది అని చెప్పి
వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఎక్కడో అయితే ఈ ఏదేమైనప్పుడు కూడా సూసైడ్ రైతాంగం సూసైడ్ చేసుకోవడం అనేది మాత్రం ఎక్కడ కూడా కరెక్ట్ కదా. ఎందుకంటే సూసైడ్ వల్ల ఏముంది, ఎంతో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. యాజ్ జర్నలిస్ట్గా నేను కూడా దీనికి ఎక్కువ సపోర్ట్ చేయను. ఎందుకంటే ఎవరు ప్రాణాలు విడిచిపెట్టేది అంత తేలికైన విషయం కాదు. మామూలుగా వెళ్ళిపోవచ్చు, బట్ మనం రైతన్నలు ఏంది సూసైడ్ చేసుకోవడం వాళ్ళు అసలు మీరు లేకపోతే ప్రపంచం లేదు, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదన్నా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. సో అదే విధంగా ఓకే ఏదో చెప్పాలనుకున్నారు. సో ఇట్లా ఫార్మింగ్ ఎక్విప్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేసి విత్తుకోవడం కాడి నుంచి కోతల కాడి నుంచి అంతా గవర్నమెంట్ సూపర్వైజ్ చేసి అంతా ఒక స్పెషల్ హెల్ప్ అనేది ఫార్మర్స్కి అంతా చేయొచ్చు, అవకాశం ఉంది, కానీ చేయట్లేదు గవర్నమెంట్స్. అది సో ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళకి అది చేయాలి, అదొకటి. నెక్స్ట్ సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఫార్మర్స్ పండించిన దాన్ని ప్రొక్యూర్మెంట్ గవర్నమెంటే బాధ్యతలు చేపట్టాలి. గవర్నమెంటే కొనాలని మీ ఉద్దేశం? ఎస్, కొనాలి, గవర్నమెంటే కొనాలి. గవర్నమెంటే కొని పర్చేస్ కంట్రోల్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తుందో గవర్నమెంట్, పర్చేస్ కంట్రోల్ అంటే నా ఉద్దేశం ఏంటంటే B2C అంటారు. అంటే ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, ఎవరు కొంటారు? కస్టమర్స్. సో ఆ కొనేది ఆ కంట్రోల్ అంటే ఇక్కడ గవర్నమెంటే స్పెసిఫిక్ వెజిటేబుల్స్ విక్రయ కేంద్రాస్ అని, అదే సెల్లింగ్ సెంటర్స్ అని స్పెసిఫిక్గా అలొకేట్ చేస్తే త్రూ అవుట్ స్టేట్స్, అంటే వాళ్ళకే అథారిటీ ఇవ్వాలి ఏది కూరగాయలు అమ్ముకోవడానికి, ఇంకా వేరే వాళ్ళకి కాదు. అది ఒక రేట్స్ అనేది యూనివర్సల్గా నిర్ణయించి అట్లా చేయగలిగితే అప్పుడు గిట్టుబాటు ధర ఫార్మర్కి దక్కుతుంది, ప్లస్ పర్చేస్ కంట్రోల్ చేశాం కాబట్టి హ్యాపీగా సేల్స్ ఇంప్రూవ్ అవుతాయి, సూసైడ్స్ అనేవి నిర్మూలించబడతాయి భారతదేశంలో. ఇప్పుడు నేను చెప్పిన ఈ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేసే దమ్ము మన నాయకులకు ఉందా? ఇది నా సూటి ప్రశ్న గవర్నమెంట్కి. రైతుల దగ్గర డైరెక్ట్గా కొని వాళ్ళే అమ్మడం గవర్నమెంటే, ప్రొక్యూర్మెంట్ గవర్నమెంటే చేయాలి కదా. రైతు బజార్లోనే అవన్నీ ఇవన్నీ చాలా వరకు రైతు బజార్లు ఉన్నాయి. నేను చెప్పే టోటల్ పవర్ అంతా గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఇది లెట్ ద గవర్నమెంట్ ద బిజినెస్ విత్ ద ఫార్మర్స్. ఇట్స్ గుడ్ బికాస్ ఇట్ బెనిఫిట్స్ ద ఫార్మర్స్ అండ్ ఇట్ ప్రివెంట్స్ ద సూసైడ్స్ ఆఫ్ ద ఫార్మర్స్. That's it. It is a divine duty of the government to protect the farmers because farmers are the future of the nation and are the feeders of the nation. అది అందరికీ తెలిసిందే. సో కరెక్టేను, బట్ అయితే సో వీ షుడ్ సేవ్ అవర్ ఫార్మర్స్. ఎందుకంటే ఇప్పుడు మన మోడర్న్ జనరేషన్కి ఫిజికల్ స్టామినాస్ కూడా తగ్గిపోయినాయి ఇప్పుడు ఉండే సెడెంటరీ లైఫ్ స్టైల్కి. కాబట్టి మనం ఏంటంటే అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి ఇప్పుడు ఇంకా కొత్త ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నీ చూసుకుంటే మనము రోబోటిక్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఫార్మింగ్లో. అంతా డ్రోన్ టెక్నాలజీస్ అంతా ఇదే ఈ ఆర్గానిక్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అంతా లేటెస్ట్ టెక్నాలజీస్ అంతా మనం ఇంపార్ట్ చేసుకోవాలి. గ్లోబల్ టెక్నాలజీస్ అంతా ఈల్డ్ పర్ ఏకర్ ఇంప్రూవ్ చేయాలి, ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ చేయాలి. ఈరోజు రైతులు ఒక తప్పుడు వ్యవసాయ విధానాలు పాటిస్తున్నారు కాబట్టే గిట్టుబాటు అవ్వట్లేదని వెనక్కి వెళ్ళిపోతున్నారు వ్యవసాయం వదిలేసి. కానీ వ్యవసాయం గిట్టుబాటే. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక నాటుకోడి గుడ్డు 10 రూపాయలు అమ్ముతున్నారు బయట. ఒక 1000 కోళ్ళు ఉంటే చాలు, కోళ్ళు సంపాదించి పెట్టేస్తాయి నెలకు ఒక 30,000 40,000. కాబట్టి ఒక ఎకరాలో కూడా ఒకటే పంట వేయకుండా ఫారెస్ట్ ఫార్మింగ్ టెక్నాలజీ అని ఒకటి ఉంది. ఒక ఎకరాన్ని 8 పార్ట్స్ డివిజన్ చేసి వివిధ పంటలు వేసుకుంటే మీకు డిసీజ్ రెసిస్టెన్స్, ఆ పెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అది ఫాలో అవ్వాలి. సో ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీస్ మొత్తం తీసుకొని ఫార్మర్స్కి బెనిఫిట్ అయ్యేలాగా చూస్తే ఫార్మర్ సూసైడ్స్ ప్రివెంట్ చేయొచ్చు, 100% చేయొచ్చు గవర్నమెంట్ చేత. అదే విధంగా ఇంకొక చిన్న విషయం, ఏదో ఇందాక అంటూ ఉన్నారు మద్యపానానికి సంబంధించి ఏదో అవును కొత్త బ్రాండ్లు వచ్చాయి, చాలా మంది చనిపోయారని చెప్తున్నారు. అవును, సో ఇది కూడా చెప్తాను. యథారాజ తదా ప్రజ అని ఒక నానుడు ఉంది కదా మనకు, నానుతా ఉంటుంది ఎప్పుడు. అది మన జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టైల్ చూద్దాం. ఆయన మాత్రం పొద్దున్నే మంచి నాటావు పాలు, దాంట్లో వెల్లుల్లి రసం అంతా వేసుకొని బాగా స్వీకరిస్తారు. అందుకే మంచి గ్లామరస్గా ఉంటారు. ఈయన ఆరోగ్యంగా ఉన్నారు. మరి ప్రజల సంగతి ఏంది? కల్తీ మద్యంతో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకోటి మద్యపాన నిషేధం అని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి విడతలుగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పిన వ్యక్తి రోజుకి ఒక ఏటీఎం కార్డ్ సెంటర్స్ లాగా
ఇలీట్ సూపర్ మార్కెట్ లాగా తయారైపోయినాయి ఈరోజు మందు ఎలైట్ ఎలైట్ సూపర్ మార్కెట్స్, ఇదే వైన్ సూపర్ మార్కెట్స్ లాగా ఒక పుట్టగొడుగులో రోజుకు ఒకటి పడుతూ ఉంది. అంటే జనాల్ని వీకెండ్ ఇమ్యూనిటీస్ చేసేస్తున్నారు. జనాలకు ఒక ఏమంటారు, ఆల్కహాల్ అంతా ఇంటర్నల్గా ఎక్కువ ఇచ్చేసి వీక్ చేసి, అంటే తాలిబొట్లు తెంపేసి మీరు మాత్రం శవాల సింహాసనం మీద సీఎంగా కూర్చుంటున్నారు. సింహాసనం మీద ఎలా? అంతే కదా. ఇప్పుడు కల్తీ మద్యం వల్ల చాలా మంది చనిపోయినే కదా ఆయన చెప్తున్న ఉద్దేశం. కానీ రోజుకోటి పెడతా ఉన్నారు కదా. అసలు మద్యపాన నిషేధం అమలు చేస్తారన్న వ్యక్తి ఎందుకు అమలు చేయలేకపోయినారు? ఇది సూటి ప్రశ్న. దానికి ఓకే. నెక్స్ట్ ఎందుకంటే మీకు డబ్బులే కావాలంటే ఎన్నో మైనింగ్స్ ఉన్నాయి, దాంట్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ మద్యం విక్రయించే మీరు ఖజానాలో నింపాలనడం తప్పు. ఎందుకంటే ప్రజల ప్రాణం ముఖ్యం. ఒక నాయకుడికి ప్రజల్ని ఎలా చూసుకోవాలో, కన్నబిడ్డలా చూసుకోవాలి, అది ప్రభువు లక్షణం. కానీ ఇతను ప్రజాహంతకుడైనాడు. ఈరోజు ప్రజాహంతకులకి ఈ ధర్మభూమిని ఏలు అర్హత లేదని నేను అంటాను. ఎందుకంటే ఇది శ్రీరాముడు వెళ్ళిన ధర్మభూమి, ఇది అఖండ భూగోళాన్ని వెళ్ళినాడు శ్రీరాముడు 10,000 సంవత్సరాలు. ఇది చరిత్ర. కానీ మన సీఎం గారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మందు బానిసలు చేసేసి ప్రజల్ని తాలిబొట్లు తెంపేసి నిర్దాక్షణ్యంగా ఈయన మాత్రం ఆ శవాల కుప్ప మీద సింహాసనం వేసుకొని ఈరోజు రాజ్యం చేయాలని అని కాంక్షిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇంకోటి, అసలు ఈ ప్రజాహంతకుల్ని సుప్రీంకోర్టే లీగల్గా ప్రాసిక్యూట్ చేయాలని నా అభ్యర్థన. బహిరంగ ఉరి చెప్తాను, బహిరంగ ఉరి శిక్ష ఇవ్వాలి ఇలాంటి ప్రజాహంతకులైన ముఖ్యమంత్రులకి. సరే, చాలా దూరం పోతుంది మీరు మాట్లాడే మాట. అవును, ప్రజాహంతకులే వీళ్ళు. ఏ విధంగా చెప్పాను కదా, సీఎం పొజిషన్ లో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యానికి ఏం చేస్తున్నారు ఈయన? ఇది నా సూటి ప్రశ్న. ఈరోజు చూస్తే తాగునీటి వసతులు కూడా చాలా ప్రాంతాలకు లేవు. ఇంకోటి, ఒక మినిమం మౌలిక సదుపాయాలు లేవు టౌన్స్లో. అంతెందుకు మన నెల్లూరులోనే చూడండి, రోడ్లు సరిగ్గా లేవు. మెయిన్ రోడ్స్లో, స్ట్రీట్స్లో వదిలేండి, మెయిన్ రోడ్స్లో గుంతలమయం. ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇంకోటి, ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ ఓట్లు వేసే టైంలో ఇళ్ళకు వస్తారే, తర్వాత ఒక్క రోజైనా ఒక సూపర్విజన్ ఉందా? ఒక వీక్లీ ఇన్స్పెక్షన్ ఉందా? నా నియోజకవర్గంలో ప్రజలు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నాయి వసతులు? ఒక్కరన్నా ఇన్స్పెక్షన్ చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? నాకు చూపించండి. చాలా మంది చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారు? హలో, గుడ్ మార్నింగ్ అని చెప్పి చాలా మంది తిరుగుతున్నారు, సమస్యలన్నీ చూస్తున్నారు. మరి అలా చేస్తుంటే మన నెల్లూరు టౌన్ ఎందుకు ఇంత అద్దుమానంగా ఉన్నాయి రోడ్లు? వాళ్ళు కూడా తిరగకుండా ఉన్నారు. పొద్దులేసినప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం చేస్తున్నారు? మన కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ ఏం చేస్తున్నారు? వీళ్ళంతా మీరు ట్యాక్సీలు కడుతున్నారు కదా, మీరు అడగొచ్చు కదా వాళ్ళు. మేము అడిగేది, మాకు ప్రభుత్వం ఇచ్చింది ఓటు ద్వారా ప్రశ్నించడం గవర్నమెంట్కి. సరే, ఇప్పుడు ఓటు వేద్దాం అనుకుంటే సెంట్రల్లో ఏమో మోడీ నిలబెట్టారు. మోడీ చూస్తే ప్రజాహంతకుడు. ఎందుకు ప్రజాహంతకుడు అంటే నేను చెప్తాను. ఎందుకు ప్రజాహంతకుడో నేను చెప్తాను. మన మోడీ గారు హిందూ అనే పదం వాడి, రామ అనే పదం వాడి హింస చేస్తా పోతున్నారు. ఒకటి, శ్రీరాముడు ఉండేది ధర్మంలో ఉంటారు, న్యాయంలో ఉంటారు. కానీ న్యాయము ధర్మం లేని దేశంగా మన భారతదేశం తయారైంది. చిన్న ఉదాహరణ, సనాతన ధర్మానికి 4 పాదాలు: సత్యం, న్యాయం, శాంతం, అహింస. ప్రధాన పాదమైన న్యాయమే లేదు ఇక్కడ. గోరక్ష అన్నారు. ఇప్పుడు సనాతన ధర్మానికి చిహ్నం ఏంది? గోమాతే కదా. గోరక్ష ఉందా? దేశంలో లేదు కదా. నాటావులంతా కవేలాలు పోరాడుతున్నారు కదా. ఎక్కడ? నరేంద్ర మోడీ గారు ఏం పోరాడుతున్నారు? హింస లేకుండా పోరాడుతా ఉన్నారు. మరి ఎందుకు బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో నెంబర్ 1 ఉంది మన కంట్రీ? ఏదో సర్టిఫైడ్ ఉన్న వరకే చేస్తున్నారని చెప్తున్నారు. నాటావులు స్లాటర్ హౌస్కి తరలించబడుతున్నాయి. ఇంకోటి, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాల్లో బీఫ్ పకోడాలని ఈ చికెన్ పకోడాలాగా అమ్ముతున్నారు. అది కూడా గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. ఇంకా నేను చెప్తాను ప్లేసెస్ కూడా. చెన్నై, ఇన్ ద ల్యాండ్స్ ఆఫ్ చెన్నై, అరక్కోణం, హైదరాబాద్, మెహదీపట్నం ఏరియాస్ బీఫ్ అంతా అమ్ముతున్నారు. ఏం నియంత్రిస్తుంది? ముందు ధర్మాన్ని పాటించి, న్యాయాన్ని పాటించి జై శ్రీరామ్ అని నినాదం చేయాలి ఎవరైనా. కానీ మన గవర్నమెంట్ ఏంటంటే న్యాయం ధర్మం లేకుండా రామాలయం ఓపెన్ చేస్తారు, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తారు.
గోహింస ఇంత జరుగుతుంది, ఇక్కడ న్యాయం ధర్మం లేకుండా రామాలయం ఓపెన్ చేశారు, ఎంత పకడ్బందీ న్యాయం ఉందా మీరు చెప్పి? మరి గోరక్ష ఎక్కడ జరుగుతుంది? ఆయన పోరాడుతున్నారు అని చెప్పి వాళ్ళందరూ ఎక్కడ? వాక్ ప్రతాపం కాదు, చేతల్లో ఉండాల ప్రతాపం. ఇంటికి తెలిసినా కానీ కేసు పెద్ద కేసు అది. సో ఎక్కడన్నా జీవో పాస్ చేయాలా, బీఫ్ బ్యాన్ అన్నట్టు జీవో పాస్ చేయాలి. ఎవరన్నా అమ్మితే కూడా దే విల్ బి అరెస్టెడ్ అన్నట్టు జీవో పాస్ చేయాలి. అథారిటీ ఉంది కదా పిఎంగా, ప్రధానమంత్రిగా. ఏం చేస్తున్నారు మన ప్రధానమంత్రి గారు? ఏం చేస్తున్నారు? చాలా మంది చెప్తున్నారు ఊరికే రామనామం ఉచ్చరిస్తే, ధర్మం పాటించకుండా రామనామం ఉచ్చరిస్తే రాముడు కూడా సంతోషించడని రామభక్తుడుగా నేను మనవి చేసుకుంటున్నాను. ముందు న్యాయాన్ని ధర్మాన్ని పాటించి మళ్ళా జై శ్రీరామ్ అనండి, అప్పుడే శ్రీరాముడు కూడా సంతోషిస్తాడు. అది. సో మొత్తానికి నరేంద్ర మోడీ గారు కూడా మీరు హంతకుడు అని అంటున్నారు. అవును, ప్రజాహంతకుడు. ఎందుకు అని అన్నానంటే ఆ మాట 2002 మాస్ కమ్యూనల్ రియాట్స్ ఇన్ గుజరాత్లో అసలు కారకులైన వాళ్ళు కొట్టుకొని చచ్చిపోయిన అదొక లెక్క ఉంది, కానీ అమాయకులైన మహమ్మదీయులు మన సనాతన ధార్మికులు చనిపోయినారు. ఆ డెత్స్కి మిస్టర్ నరేంద్ర మోడీ షుడ్ ఆన్సర్. అండ్ ఇంకొక రెండో తప్పు ఏం చేశారంటే, డిమానిటైజేషన్ టైంలో సీనియర్ సిటిజన్స్ unable to stand in the queue lines, they lost their lives. So he is responsible for the senior citizens' deaths also. Mr. Modi is answerable for this. Third, యూరి ఉగ్రదాడు మిలిటెంట్ అటాక్స్లో సోల్జర్స్ చనిపోయినారు. రాజధర్మం ఏమి? పాకిస్తాన్ మీద వార్ వేజ్ చేసి అనెక్స్ చేయాలి, భారత్లో కలిపేయాలి, ఇది రాజధర్మం. కానీ మన వాళ్ళు రాజధర్మాన్ని ఎక్కడ పాటించినారు? ఏసీ రూమ్లలో కూర్చొని పర్యవేక్షిస్తున్నారే, మిలిటరీ వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతూ ఉంటే ఇది ఆ రాజధర్మమా? రాజధర్మం ఏంది? ముందు పిఎం కదా, ముందు పిఎమే ఉండాలా, మిలిటరీ ముందు ఫైట్ చేసుకోవాలా. ఉండి చూసుకునేది మొత్తం. ఆయన ఏసీ రూమ్లో పర్యవేక్షించడం కాదు, ఇది కాదు రాజధర్మం. అసలు కానే కాదు, ముందు వెళ్తే ఇది యుద్ధ ధర్మం కాదు. ఆయన చూస్తున్నాడు, ఏసీ రూమ్ లో కూర్చొని పర్యవేక్షిస్తున్నాడు, అది కాదు రాజధర్మం. ప్రతి విజన్ అతనికే కదా ఉంటుంది, అతనే కదా మొత్తం నడిపించాలి. మరి ఎక్కడ పాకిస్తాన్ మీద వార్ ఎందుకు వెయిట్ చేయట్లేదు? అక్కడ అమాయకులైన సోల్జర్స్ అంతా చనిపోతా ఉన్నారు, ఎక్కడ న్యాయం? ఎక్కడ సోల్జర్స్ చనిపోతా ఉన్నారు, కానీ ఎక్కడ వాళ్ళ చావులకి ఎక్కడ న్యాయం? ఎక్కడ? అంటే సోల్జర్స్ ప్రాణాలు మీకు ఆట వస్తువులా? మొన్న కొన్ని వీడియోస్ వచ్చినాయి, అక్కడ ఫుడ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు సోల్జర్స్, కానీ రొట్టెలు కూడా సరిగ్గా క్వాలిటీ లేదు, ఇలా ఉన్నాయి. ఏమవుతుంది? బడ్జెట్స్ ఏం చేస్తున్నారు మీరంతా? సోల్జర్స్ ప్రాణాలు పోతూ ఉన్నాయి, వాళ్ళ చావులకి న్యాయం ధర్మం ఎక్కడ? అంటే ఇక్కడ భారతదేశంలో ఉండే పుణ్యస్త్రీలు బిడ్డలను అనేది ఆడ చచ్చిపోవడానికి యుద్ధభూమిలో వాళ్ళు చనిపోయారు, వాళ్ళకి న్యాయము ఇవ్వాల్సిన బాధ్యత లేదా ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ సార్కి? వెయిట్ చేయాలి కదా వార్, ఎందుకు వెయిట్ చేయట్లేదు? అసమర్థత. ఎందుకంటే అసమర్థుడు, అందుకే. ఎందుకు అసమర్థత? చెప్తాను, ఈ ప్రజాహంతకులకి ప్రజలు నేను అర్హత లేదని నేను అంటా. కార్తీక్ ఒక నిమిషం చెప్పండి. ఇది ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే మిలిటరీ మనకి బోర్డర్స్లో సైన్యంగా ఉన్నారో అది ఏది కూడా ఉన్నట్టుండి ఎవరు పర్మిషన్ లేకుండా వారు చేయడాలు, ఏదో మనకి తగులు ఉన్నాయి కదా పాకిస్తాన్ బోర్డర్ని ఇంకో బోర్డర్ని ఉన్నట్టుండి ఫైట్ చేయడాలు ఏది కరెక్ట్ కాదు. మన కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది, మీరు అన్నారు అది ఏమంటే అక్కడ పాకిస్తాన్లో మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే పాకిస్తాన్లో జైల్లో ఉన్నారో మన భారతీయులు, అక్కడ కానీ ఒక్కరిని ఉరేస్తే ఇక్కడ మేము 10 మందిని ఉరేస్తామని చెప్పి మొన్న ఉత్తరప్రదేశ్ సీఎం కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మన ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సార్ గురించి కూడా మేము వస్తాము. ఉత్తరప్రదేశ్లో కూడా ఫార్మర్ సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయి, క్రైమ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి, మన యోగి ఆదిత్యనాథ్ గారికి అసలు కాషాయం ధరించే అర్హత లేదని నేను అంటాను. ఎందుకంటే గృహస్థాశ్రమం తర్వాతే సన్యాసం స్వీకరించే అర్హత ఉంటుంది జీవునికి. ఈయన పెళ్ళే చేసుకోలేదు, సన్యాసం ఎట్ అయినారు, ఇది చెప్పాలి మీరు ఆన్సర్ నాకు. అంటే సన్యాసం అంటే ఖచ్చితంగా పెళ్లి గృహస్థం తర్వాతే కదా సన్యాసం. లేదు, అర్హత ఉండదు. సనాతన ధర్మంలో కొన్ని రూల్స్ ఉన్నాయిగా. బ్రహ్మచారిగా వెళ్తే కుదరదు అంటారా? అట్లా కుదరదు. గృహస్థం ఆమె కానీ మోక్ష కాదే అని. గృహస్థం ఇంపార్టెంట్, తర్వాతే ఏదన్నా మళ్ళా ఏదైనా. సో ఓకే, మొత్తానికి మీ ఇంకోటి రాజధర్మం ప్రకారము సన్యాసి ఏలకూడదు రాజ్యాన్ని. కొన్ని రూల్స్ ఉన్నాయి. భారతదేశం ఇది సనాతన ధర్మం ఆచరించే చోటు ఇది, ఈశ్వరుడు నెలకొన్న చోటు ఇది, పంచభూత క్షేత్రాలు ఉండే చోటు ఇది, ఈశ్వరుడు ఉన్న చోటు. మన అదృష్టం భారతదేశంలో పుట్టడం, వాస్తవం మన అదృష్టం. ఈశ్వర భూమిలో రాజ్యం ఏలకూడదు. కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక రూల్స్ చెప్పండి ఏదన్నా ఒకటి. అదే గృహస్థం గృహస్థాశ్రమం దాటిన తర్వాతే భార్య అనుమతితోనే సన్యాసం స్వీకరించాలి. కాషాయదారునికి అర్హత ఉంటుంది.
ఈయన పెళ్ళే చేసుకోలేదు, వివాహమే అవ్వలేదు, ఈయనకి ఏం అర్హత ఉందని కాషాయం కప్పినారు. ఇంకోటి, కాషాయం కప్పినప్పుడు అసలు రాజ్యం అర్హతే లేదు. ఈ భారతదేశంలో ప్రతిదీ కూడా అర్హత నో 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 కొన్ని రూల్స్ ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎవ్రీవన్ హ్యాస్ టు అబైడ్ టు దట్. పిల్లరా మీకు కూడా ఏమన్నా తెలిసిందే దీని మీద మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని మేము కోరుతూ ఉన్నాం. రైట్.